హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య సీరియస్ సినిమాలు కానీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు కానీ చూసి బుర్ర హిట్ ఎక్కింది. నాకు కూడా ఇవన్నీ కాదులే, లైట్ హార్టెడ్గా జస్ట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, మంచి వీడియో సాంగ్స్, ఆ కైండ్ ఆఫ్ సిటీమార్ మూమెంట్ అనే సినిమా చూద్దాం నాకు కూడా అనిపించింది అనమాట. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ ఇస్మార్ట్ అయితే రిలీజ్ అయిపోయి, డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మిస్ అవ్వకుండా చూసేయండి. మిస్టర్ బచ్చన్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హిందీలో అజయ్ దేవగన్ గారి సినిమా ఒకటి ఉంది, రైడ్ అనే సినిమా. ఆ సినిమాకి ఈ సినిమా రీమేక్ అండి. కాన్సెప్ట్ ఏంటంటే హీరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. హీరో విలన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఎలా చేస్తాడు, ఈ ప్రాసెస్లో తను ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు అనే ప్లాట్ ఈ మేజర్ సినిమా అనమాట. అది కొంచెం సీరియస్గా ఉంటుంది. ఇక్కడ మన హరీష్ శంకర్ మనం అడాప్ట్ చేసుకొని కొంచెం రవితేజ్ అని హీరోయిన్ని అదే ఇది పెట్టి కొంచెం మాస్ ఎలిమెంట్స్ అంతా వేసి కొంచెం సీన్స్ మార్చి అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. మూవీలో ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, నెగిటివ్స్ గురించి ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ అంటే మూవీకి రవితేజ గారు అండి. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్లో ఉన్న ఈజ్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ అన్నీ అదిరిపోయినాయి. మీకు అనిపించిందో లేదో తెలియదు కానండి, ఆయన మాటల్లో కానీ ప్రతి స్టెప్లో కానీ ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. రవితేజ ఏం కాన్ఫిడెంట్గా ఉంటాడు రా బాబు అనేలాగా ప్రతి షాట్లో అయితే అనిపిస్తుంది. మూవీలో ఇంకో పాజిటివ్ పాయింట్ అంటే సాంగ్స్ అండ్ బీజిఎం అండి. బీజిఎం స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్లో ఓకే సాంగ్స్ కూడా వినడానికి కానీ చూడడానికి కానీ ఆ పిక్చరేషన్ కానీ కొంచెం ఎనర్జెటిక్ సాంగ్స్ లాగా ఉంటాయి. సిటీమార్ సాంగ్స్ టైప్లో మంచి ఊపు అనేది ఇస్తాయి. ఈవెన్ కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఈవెన్ ఆ యాక్ట్రెస్ భాగ్యశ్రీ కూడా షీఈ్ లుకింగ్ వెరీ గార్జియస్ అండి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఆల్మోస్ట్ రాఘవేంద్ర గారి తర్వాత హీరోయిన్ చూపించమంటే నేనే అనేలాగా హరీష్ శంకర్ అయితే బాగా ప్రజెంట్ చేశాడు. కామెడీ అయితే మూవీలో కొన్ని చోట్ల చాలా బాగానే వర్కౌట్ అయిందండి. ఎస్పెషలీ సత్య వాస్ టూ గుడ్ అండి. తను ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తాడో తన ప్రతి ఎక్స్ప్రెషన్ కానీ, డైలాగ్ టైమింగ్ కానీ చాలా బాగా నవ్వొస్తుంది. తను ఎప్పుడు ఒక అండర్ రేటెడ్ కామెడీ అని నాకు ఎప్పుడు ఫీలింగ్, తనకి రావాల్సిన రికగ్నిషన్ ఇంకా రావాలి అని నాకైతే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గెస్ట్ ఎంట్రీలో ఒక హీరో అయితే వస్తాడండి. ఆయన యాజ్ యూజువల్గా తను చేసే కామెడీ టైమింగ్ అది ఇది నాకు బాగా నచ్చింది. ఆ మొత్తం సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీలో సడన్గా ఒక కొత్త యాక్టర్ రావడం అనేది నాకైతే బాగా నచ్చింది. ఆ హీరో ఎవరు అనేది నేను చెప్పనండి, అది స్పాయిలర్ అయిపోతుంది. మీకు తెలిస్తే మీరే కామెంట్ చేయండి. కామెడీ సీక్వెన్సెస్లో గురూజీ అనే వర్డ్ మీద ఒక చిన్న ఫన్ అనేది జనరేట్ అవుతుందండి. నాకెందుకు త్రివిక్రమ్ గారిని ఉద్దేశించి చేశారా అనేది అయితే కొంచెం డౌట్ అయితే వచ్చింది. ఇక మూవీలో అంతగా వర్కౌట్ అవ్వలేదు అనే వాటి గురించి మాట్లాడుకుందండి. మెయిన్ వచ్చి కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇంటి మీద రైడ్కి వెళ్తాడు. రైడ్కి వెళ్ళి ఎలా ఉన్న ప్రాపర్టీస్ అన్నీ రికవర్ చేసుకుంటారనేది కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసేసాం. మల్లన్న అని ఒక సినిమా వచ్చింది విక్రమ్ది. ఆ సినిమాలో కూడా కాన్సెప్ట్ ఉంటుంది, ఎలా ఇంట్లో దాచిపెట్టిన ప్రాపర్టీ అన్నీ బయటికి తీస్తారని. ఇంకా చాలా సినిమాలు కూడా ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది. అదే కాన్సెప్ట్ నమ్ముకొని ఒక సినిమా మొత్తం తీశారు అంటే ఏ కాన్ఫిడెన్స్ మీద జనాలకి ఆ వావ్ ఫ్యాక్ట్ వస్తుందని మీరు అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకేది పెద్ద కొత్తగా చూసినట్టయితే నాకు అనిపించలే. మొదలు సాంగ్స్ అవి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టారు. అందులో నాకు ఆ స్క్రీన్ ప్లే కూడా నాకు నచ్చలే. సాంగ్స్ ఎలా ఉంటుందంటే మరీ వాంటెడ్గా తీసుకొచ్చి ప్లే చేసినట్టు ఉంటుంది. ఒక కొంచెం సీక్వెన్స్ అవుతుంది, అసలు గ్యాప్ వచ్చింది కదా, ఇంకా సాంగ్ పడితే బాగుంటుందేమో అని అప్పుడు హీరో వెళ్ళి హీరోయిన్ కలవడం, లేదా హీరోయిన్ వచ్చి హీరోయిన్ కలవడం, అప్పుడు ఒక సాంగ్ వేయడం, మరీ పాతకాలం టెంప్లెట్ లాగా ఉంటుంది. వీళ్ళు కొన్ని సీన్స్ ఉంటాయండి, లైక్ సీఎం నుంచి పిఎం నుంచి హీరో మీద ప్రెషర్ పెడతారనమాట. తను ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నారో దాన్ని ఆపమని. ఆ సీన్స్ అయితే కొంచెం బాగా చూపించారు. ఆల్మోస్ట్ ఒక పర్సన్ నిజాయితీగా ఉంటే ఏ లెవెల్కి వెళ్ళగలడు అనేది అయితే నాకు కొంచెం బాగా అనిపించింది. ఆ పిఎం క్యాండిడేట్ చూసినప్పుడు నాకు ఎందుకో రాజీవ్ గాంధీని పోలినట్టు పెట్టారేమో అని నాకు అనిపించింది. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇంటర్వెల్కి కొద్దిసేపు ముందు స్టార్ట్ అవుతుందండి. అంతవరకు ఏమవుతుందంటే ఒక కామెడీ సీన్స్ అన్ని ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఒక పక్క హీరోకి హీరోయిన్కి ఫ్లర్టింగ్ సీన్స్ నడుస్తూ ఉంటుంది. ఒక పక్క హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఏదో అమితాబ్ బచ్చన్ పాటలన్నీ నడుస్తూ ఉంటుంది. నాకు ఒకటి అర్థం కాదండి, మనం ఏమైనా అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు చూసి పెరిగామా అండి? ఎప్పుడో షోలే సినిమా అంట, నేనైతే చూడలేదండి. అది గొప్ప సినిమానే కావచ్చు, అది ఇప్పుడు మనకు కనెక్ట్ కాం కదండి. రవితేజ గారు ఎప్పుడో నాకు తెలిసి హిందీ స్టేట్స్లో పుట్టి పెరిగినట్టు నాకు గుర్తు. కాబట్టి ఆయనకి హిందీ బాగా వచ్చు, షోలే సినిమాలు బాగా చూసేవాడు. అమితాబ్ బచ్చన్ గారికి పెద్ద ఫ్యాన్. అది ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ రవితేజ గారి ఇష్టాన్ని ఒక పైత్యంలాగా మన మీద రుద్దినట్టు ఉందండి. మీలో ఎవరైనా కనెక్ట్ అంటే సంతోషం ఉండి మీరు అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాండి. నేనైతే అస్సలు కనెక్ట్ కాల. పైగా అన్ని సాంగ్స్ ఎందుకో నాకు అర్థం కాదు. ఒక పక్క కిషోర్ అంటారు, ఒక పక్క ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు. ఎప్పుడో మ్యూజిక్ డైరెక్టర్ల గురించి ఆ డిబేట్లు ఏంది, ఆ పాటలు ఏంది, నాకైతే మెంటల్ వచ్చింది. మధ్యలో చిరంజీవి గారు ఒక సాంగ్ వస్తుందండి, అప్పుడు రిలాక్స్ అయ్యి అబ్బా తెలుగు పాట ఒకటి వచ్చింది, ఆ సంతోషం రా బాబు అనుకున్నా. దేనికి తోడు ముసలావిడ కామెడీ ఒకటి ఉంటుందండి. అది అన్నపూర్ణమ్మ గారు అని ఒక ఆమె ఉండేది, ఆమెతో కామెడీ ట్రాక్ ఉంటుంది. మీకు గుర్తుంటే రామయ్య వస్తాయిలో సిమిలర్ ట్రాక్ అనే ఒకటి ఉంటుంది. ఎలా అంటే ఒక ముసలావిడతో ఎన్టీఆర్ డ్యాన్స్ వేసేటప్పుడు నాకు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టుంది అని ఉంటుంది కదా, అక్కడ ఆల్రెడీ వర్కౌట్ కాలే. అది హరీష్ శంకర్ గారు కూడా అర్థమైంటుంది, జనాలు ఈ సీన్ కనెక్ట్ కాలేదు అని. అలాంటి సీన్ ఎడబెట్టి అక్కడ ఎన్టీఆర్ గారు అయిపోయారు. ఇప్పుడు ఏఎన్ఆర్ గారు రెఫరెన్స్ పెట్టి నాకు ఏఎన్ఆర్ గారు అంటే ఇష్టము, నేను లవ్లో పడ్డాను, అలాగే కనిపించే ఆయనతో అని చెప్పి ఒక క్రింజ్ కామెడీ ఉంటుంది. థియేటర్ మొత్తం బా ఏంద్రా ఈ సీన్ అని అందరూ అనుకున్నామండి.
అవసరమా అండి ఇదంతా? ఫస్ట్ హాఫ్లో అన్నాండి కనీసం కామెడీ ట్రాక్ అవి ఇవి వెళ్తా ఉంటుంది కాబట్టి కొంచెం తెలియకుండా అయిపోతుందండి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఏం జరుగుతుందిరా, ఎందుకు ఇంత లాగుతున్నారు అనే విధంగా సెన్స్ ఆఫ్ ఇరిటేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ యాక్టింగ్ అండి, ఈ యాక్టింగ్ కొంచెం గ్లామర్తో కవర్ చేసింది కానీ ఎలా అంటే ఏదో హీరోయిన్ జాక్ అండ్ రోజ్ టైటానిక్లో ఉన్నట్టు వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత విడిపోయి కలుసుకొని ఏడ్ చేసినట్టు అంత ఫీలింగ్ చూపిస్తారు. కానీ వాళ్ళిద్దరి మధ్య అంత సీన్స్ పండినట్టయితే మనకు కనపడదు. అక్కడ ఏదో కొంచెం తేడా కొడుతుంది ఎక్స్ప్రెషన్స్లో. అది మళ్ళీ జగపతి గారి యాక్టింగ్ కూడా ఏదో ఇప్పుడు డైరెక్టర్ కూడా తప్పు పట్టలేమండి కొన్ని వాడు. ఎలా అంటే కొన్నిసార్లు కొత్తగా విలన్ చూపించాలనే ప్రయత్నంలో వాళ్ళు కొత్తగా స్టైల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఒకసారి కామెడీగా ఉన్నట్టు, ఒకసారి సీరియస్గా ఉన్నట్టు వాళ్ళైతే ట్రై చేశారు, కానీ నాకైతే కనెక్ట్ కాలేదు. ఇంకోటి చాలామంది ఏం చెప్తున్నా అంటే రవితేజ గారికి హీరోయిన్కి మధ్య రొమాన్స్ ఏంటి, రవితేజ గారి ఏజ్ ఎంత, హీరోయిన్ ఏజ్ ఎంత, అంత అవసరమా అంటున్నారండి. అది కాదండి, కొన్ని వందల సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఇంకా డైరెక్టర్ ఇప్పుడు కూడా ఏదో కొత్తగా ఫ్రెష్గా చూపించాలంటే కొన్ని ఏదో అవి పెట్టాల్సి వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్ అండి. అదంతా పార్ట్ ఆఫ్ కమర్షియల్ ప్లే అంతా. కాకపోతే స్టోరీ అనేది, ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం కోర్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా రన్ అయ్యే విధంగా తీసుకుంటే కొంచెం బాగుంటుందేమో అనిపించింది. సో ఓవరాల్గా నా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇదండి. మీరు కనుక సినిమా చూసినట్టయితే నేను చెప్పిన దానికి మీరు అనుకునే దానికి ఏమైనా కనెక్ట్ అయిందా ఏంటి అనేది కామెంట్ అయితే పెట్టండి. మీరు కానీ నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ బై.